హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో మసాలా దోశ చేసినాను. ప్లీజ్ మీరు నా వీడియోకి లైక్, షేర్, కమెంట్ చేయండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చితేనే చేయండి, లేకుంటే వద్దు. మసాలా దోశ కోసం రెడీ కదమ్మా, చేద్దామా. ఒక కుక్కర్లో, చిన్న కుక్కర్లో నేను ఆలుగడ్డలు తీసుకున్నాను. నాలుగు ఆలుగడ్డలు బాగా వాష్ చేసిన తర్వాత ఆలుగడ్డలు కోసినాను. రెండు భాగాలుగా కోసి వేసినాను. కొంచెం ఉప్పు, వాటర్ వేసిన తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టినాను. తర్వాత ఒక ఉల్లిగడ్డ, మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని చిన్నగా కోసినాను. దాంట్లోకి ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇంకా వేసినాను. బాగా వేపినాను. మీరు కొంచెం వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. నేనేమో మిస్టేక్ చేశానో కమెంట్లో చెప్పండి. నా మిస్టేక్ ఏమో మీరు వీడియో చూస్తే గ్యారెంటీ మీకు తెలుస్తుంది నేను మిస్టేక్ ఏం చేసినాను. కమెంట్ చేసింటే మీరు నాకు అర్థమవుతుంది మీరు నా వీడియోస్ చూస్తున్నారో లేదో. సరేనా. తర్వాత ఉల్లిగడ్డ, మిరపకాయలు వాటిల్లోకి నేను పసుపు వేసినాను, ఉప్పు వేసినాను, బాగా కలిపినాను. కొంచెం వాటర్ వేస్తే అది బాగా కలుస్తుంది. పసుపు బాగా ఉడుకుతుంది, కానీ కొంచెం ఉల్లిగడ్డలు కానీ బాగా ఉడుకుతుంది. దాంట్లోకి మ్యాష్ చేసిన పొటాటోస్ వేసినాను. కొంచెం బాగా వేగాలి. మ్యాష్ పొటాటో బాగా వేగితే మాకు బాగుంటుంది. మ్యాష్ చేస్తే అంటే చేయిలతో చేసుకుంటే వేడి వేడి కాలుతుంది, కాబట్టి చల్లగా అయినాక మ్యాష్ చేసుకునండి. మీతో పప్పు రాకేది గుండ్రాయి ఉంటే పప్పు రాకుతారు కదా, పప్పురం గుత్తి దాంతో ఇట్లా మ్యాష్ చేసుకునొచ్చు. చెయ్యి కాలు కొడుతుంటే చూడండి. మీరు నన్ను మిస్టేక్ చేసి చెప్పాలి చూడండి కమెంట్లో నాకు. తర్వాత మ్యాష్ చేసిన పొటాటో వేసిన కొత్తిమీర వేసి కొంచెం 5 నిమిషాలు చాలు ఉడకడానికి. బాజీ రెడీ అయ్యింది. మసాలా దోశ కోసం మీరు పిండి రెసిపీ కావాలంటే నాకు చెప్పండి. నేను రెసిపీ కానీ పంపిస్తాను త్వరలోనే. ఇంకా నేను బుడ్లు పొడి ఇంట్లోనే చేసుకుంటాను. ఎప్పుడు స్టాక్ ఉంటుంది మా ఇంట్లో బుడ్లు పొడి, అది కలిపినాను. బుడ్లు, కారం అదంతా వేసి నేను అదగాని రెసిపీ కావాలంటే మీరు కమెంట్లో చెప్పండి, నేను చేస్తాను. ఆ పొడి తీసుకున్నాను. కొంచెం వాటర్ వేస్తే దోశకి బాగా మనము అప్లై చేయొచ్చు. బాగా స్ప్రెడ్ అవుతుంది దోశ చేసినప్పుడు మసాలా దోశకి. అది రెడీ చేసుకున్నాను. తర్వాత పిండి మసాలా దోశ రెడీ చేద్దాం. చూడమే ఎలా చేస్తున్నానో. పిండి 1 గంట తీసుకున్నాను, 1.5 గంట తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకి మసాలా దోశ అంటే చాలా ఇష్టం. నేను చేసిన వంటలు అన్నీ బాగానే తింటారు. టేస్టీ ఉంటుంది మమ్మ అని ఆ చిన్న కొడుకున్నాడు, వాడగాని చెప్తాడు. మసాలా దోశ మీకు దోశలు ఈజీగా వస్తావు చూడండి ఎంత బాగా వస్తుందో పిండి. నేను ఇది ఎర్రగా ఎందుకు కనబడుతుందో దీంట్లోకి నేను రాగులు వేసిన రాగులు ఉంటావా, రాగులు వేసినా కాబట్టి ఎర్రగా కనబడుతుంది. నేను చేసుకున్న అది కారం పొడి, అది పేస్ట్ చేసినాను కదా, ఆ కారం పొడి వేసినాను. చూడండి ఎంత బాగా కనబడుతుందో దోశ వేయడానికి. తర్వాత ఆలుగడ్డ మసాలా ఏమైతే రెడీ చేసుకున్నాను అది వేసినాను. ఎంత బాగుందో దోశ. బాగా దాన్ని మ్యాష్ చేయాలి. పెంచి మీదే గెంటితో బాగా చిన్న గెంటి తీసుకొని బాగా స్ప్రెడ్ చేయండి. మసాలాని, కారంని అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అట్లా స్లోలో చేయండి. గ్యాస్ ఫాస్ట్గా ఉండాలి. మీ పెంచి ఎక్కువ లావు ఉంటే మీరు ఫాస్ట్ పెట్టుకోవచ్చు. మీ పెంచి పతలాగుంటే మీరు ఫాస్ట్ పెట్టుకుంటే మాడిపోతుంది, కాబట్టి చూసుకొని చేయండి. సరేనా. నేను చేసినాను చూడండి ఎంత బాగుందో. మా తమ్మునికి కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టంతో అందుగురించే మరి అన్నాడు, పేస్ట్ నాకు ఎక్కువ అయ్యి కారం పేస్టు, గుడ్ల పొడి పేస్ట్ అన్నాడు. కాబట్టి మరి ఇంకోసారి వేసిన నేను పేస్టు కొంచెం నెయ్యిగా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. నెయ్యి వలన నూనె అంతటి రాదు, కానీ నెయ్యి బాగా టేస్ట్ వస్తుంది. మీరు చూసుకొని వేసుకోండి. పేస్ట్ వేసినాను చూడండి ఎంత బాగా కనబడుతుందో మసాలా దోశ. ఇంకా దీనికి చట్నీ కానీ చేసినాను, కొబ్బరి చట్నీ. మీకు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను పంపిస్తాను మీకు రెసిపీ. సరేనా. బాగా తిన్నారు మా ఇంట్లో వాళ్ళు. ఒక్కరు 2 దోశలు తిన్నారు. బయట తినాలంటే ఎంత కదా, ఒకటి 100 రూపాయలు మసాలా దోశ తినాలంటే. కాబట్టి మరి ఇంట్లోనే చేసుకుంటే ఈజీ రెసిపీ అది. చూడండి బాగా అనిపించింటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.